తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 70,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఇవాళ రాత్రికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. రేపు ఉదయం 5:30 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుందన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కు ఎటువంటి ఏర్పాటు చేశారేంటో వివరించేందుకు మల్కాజ్గిరి పోలింగ్ సెంటర్ వద్ద నుంచి మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హేమ, ఎటువంటి ఏర్పాటు చేశారు పోలింగ్ కు సంబంధించి అధికారులు? యశంకరి, మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా ఎలక్షన్ కమిషన్ చేసేసింది. ఇక మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ సీట్లకు, అదేవిధంగా ఒక కంటోన్మెంట్ సీట్కి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్, అదేవిధంగా దేశంలోనే మొత్తం ఎక్కువగా ఓటర్లు ఉన్నటువంటి మల్కాజ్గిరి ఏరియాలో ప్రజెంట్ మనం ఉన్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాము. ఇక్కడ అతిపెద్ద ఇది పార్లమెంట్ సెగ్మెంట్ కూడా దాదాపు 37,80,000 మంది ఇక్కడ ఓటర్లు కూడా ఉన్నారు. అందులో పురుషులు వచ్చేసి దాదాపు 19,45,000 మంది, మహిళలు వచ్చేసి 18,33,000 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే మొత్తం కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని పార్లమెంట్స్ ఎలక్షన్స్ తో చూసుకుంటే ఇక్కడ ఎక్కువ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 3,228 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి దూరం నుంచే మనం పరిస్థితులను కూడా చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికే ఈవీఎం సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ లో అన్ని కూడా ఇది మొత్తం కూడా డిఆర్సీ సెంటర్. ఒకవైపు డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నుంచే జరుగుతుంది. రేపు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రిసీవింగ్ కూడా ఇక్కడికే అన్ని తీసుకొని వస్తారు. అయితే ఇప్పటికీ ఇక్కడ సర్వం సిద్ధమైపోయింది. గత 4-5 రోజుల క్రితమే ఇక్కడికి ఈవీఎం బాక్సెస్ కూడా చేరుకున్నాయి. ప్రెసెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఇటు సెంట్రల్ ఫోర్స్ తో పాటు ఇక్కడ ఎంత హై సెక్యూరిటీ ఉందో కూడా మనం చూస్తున్నాం శంకరి. అయితే ముఖ్యంగా ప్రెసెంట్ మనం కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిఆర్సీ సెంటర్ లో ఉన్నాము, జేఎన్టీయూ కాలేజ్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లు అన్నిటికీ కూడా మరి కాసేపట్లో ఈవీఎంస్ కూడా చేరుకోబోతున్నాయి. ప్రెసెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. జేఎన్టీయూ కాలేజ్ లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈవీఎం బాక్సెస్ ని అటు పక్కనే ఉన్నటువంటి మరొక కేంద్రానికి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ పూర్తిగా పోలింగ్ కి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు ఏజెంట్స్ అందరు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈ మొత్తం ఈ ఏవైతే ఈవీఎం బాక్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలింగ్ కేంద్రాలకి చేర్చేస్తారు. అనంతరం ఈ ఎవరైతే పోలింగ్ సిబ్బంది, ఒక్కొక్క పోలింగ్ సెంటర్ కి 4 చొప్పున ఆఫీసర్స్ ఉంటారు. 4 కూడా సెంట్రల్ ఫోర్స్ పోలీసులతో పాటు మిగతా పోలీసులంతా కూడా ఈ రోజు నైట్ నుంచి రేపటి వరకు కూడా అక్కడే ఉంటారు. వన్స్ అక్కడికి ఈవీఎం బాక్సెస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే అంతవరకు కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక రేపు ఉదయం 5:30 నుంచే ఆ పోలింగ్ సెంటర్స్ దగ్గర ఇప్పటికే సిబ్బంది అంతా అందుబాటులో ఉంటారు అంటూ సీఈఓ వికాస్ కూడా చెప్పడం జరిగింది. ఇక అనంతరం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. ఇక ప్రస్తుతం ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎన్నికల సిబ్బంది చేసి, ఇక గతంలో మనం చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ కి అనుమతి ఉండింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరొక గంట సేపు పోలింగ్ కూడా. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.